అందరి సహకారంతోనే కృష్ణా జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేశామని కలెక్టర్ డీజే బాలాజీ అన్నారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన సందర్భంగా మచిలీపట్నంలోని జడ్పీ కన్వెన్షన్ సెంటర్లో ఎన్నికల అధికారులు సిబ్బందికి అభినందన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ బాలాజీ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. శాంతి భద్రతల పరీక్షణతో పాటు ఎన్నికల నిర్వహణలో ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా అధికారులు చేసిన కృషిని కలెక్టర్ అభినందించారు. అనంతరం ఆర్ఓలు ఏఆర్ఓలను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం, అస్మి, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో ఎన్నికల్ని చాలా సజావుగా సక్సెస్ఫుల్గా రీపోల్స్ లేకుండా ఏది వైలెన్స్ లేకుండా కంప్లీట్ చేయగలిగాము. సో ఎలక్షన్ అంటే ఒక మహాయజ్ఞం. బయట నుంచి చూసేదానికి ఏమనిపిస్తుందో కానీ లోపల వచ్చి పనిచేస్తే ఒక ఎలక్షన్ చేస్తే మాత్రం దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ విచ్ ఎనీబడి క్యాన్ ఈవెన్ థింక్ ఆఫ్. అలాంటి పెద్ద ఒక యజ్ఞం సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే దానికి వేలాది మంది కష్టపడాల్సి వస్తుంది. సో దీంట్లో మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఆర్ఓస్, వార్డ్ స్టాఫ్ అందరూ చాలా మంది కష్టపడి పనిచేశారు. సో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒకసారి కృతజ్ఞతలు తెలిపే దానికోసం ఈ యొక్క సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంతో పాటు ఇక్కడ అందరినీ మనం పిలవలేము. ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ స్టాఫ్, కౌంటింగ్ స్టాఫ్ చాలా మంది ఉంటారు. మొత్తం లెక్కేస్తే దాదాపు 16,000 మంది ఉంటారు. సో అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఒక ఎన్నికలకు సంబంధించిన అన్ని విషయాలను కూడాను మనం పబ్లిక్ కి వెంటనే ఇన్ టైము కమ్యూనికేట్ చేసేదానికి మీడియా చాలా ఒక కీలకమైన పాత్రని పోషించింది. ఎంటైర్ టీం కృష్ణా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మీడియా మిత్రులు కూడా చాలా ప్రోయాక్టివ్గా మనకు సపోర్టివ్గానే పనిచేశారు. సో ప్రతి పాత్రికేయుడికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో అలాగే సిఇఓ ఆఫీస్లో మాకు ఇన్ టైమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మాకు మారల్ సపోర్ట్గా నిలుచుకున్న సిఇఓ సార్కి, అడిషనల్ సిఇఓస్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పదలుచుకుంటాను. థ్యాంక్ యూ.
చేయడానికి బిఫోర్ వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ నేను పెట్టిన అంత ఫాలో అప్ అంత పక్కడగా ప్లాన్ చేయలేము. సో మ్యాన్ పవర్ టీమ్ సో నేను కూడా టూ మేజర్ పర్సన్స్ వన్ ఈస్ డిటిసి అండ్ అదర్ ఇస్ ఏపీఎస్ అయితే ఎస్పెషల్లీ నాకు ఒకటైతే ఉండింది, పోలింగ్ పర్సనేలో ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత వాళ్ళు ఏమంటే ఫస్ట్ వాళ్ళ లొకేషన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ లొకేషన్కి అట్లీస్ట్ ఆర్టీసీ బస్సులో ఆ రోజు సింపుల్ జాబ్, బట్ షీ డిడ్ ఇట్ వెరీ వెల్. పోలింగ్కి వెళ్ళే వాళ్ళు ఎప్పుడూ నువ్వు ఫ్రస్ట్రేషన్లోనే వెళ్తారు. నాకు ఎంతకైనా పోలింగ్ డ్యూటీ వేశారో అని అక్కడ ఏం జరుగుతుందో లేదో తెలియదు. అట్లీస్ట్ వెళ్ళేవాడికి ఒక హ్యాపీ ఫీలింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కృష్ణకాలంగా ఆలోచించాము. సో పాపం షీ వెంట మార్కెట్ విజయవాడ మార్కెట్లో తిరిగి ఆ రేట్ కూడా చిన్న వర్గం వచ్చి చూడండి ఎగ్జిక్యూటెడ్ వెరీ వెల్. దెన్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇంటూ మై ఇంపాక్ట్ పాపం రియల్ పెట్టి పనిచేసి stress, work. To quote a simple example, I told Karikaru I will be available on phone all the time. So one night around 1 o'clock he called me. I was like, oh, he has taken it very seriously. One in the night he is calling. First question was, Bali, it is day or night time? I asked him. So like night only, sir, sorry to disturb you. So serious issues were there. I'm sure the stress and pressure was on everybody, right from the smallest worker carrying the EVMs or other machines up to the collector. There was so much scrutiny. Under observers ఇక్కడ చాలా సార్లు వచ్చారు. Not only the observers for the district, for the state also. Everybody has come over here and everybody has appreciated and we fully convinced that the district team, Krishna district team, under the leadership of our district collector has done it really well. Results are clearly shown. There was no violence, no rainbow, polling did not stop for a single second. All the 160 80. SP sir ki Ragna was always supportive, so he was also equally efficient. So దాంతో పాటు మా అడిషనల్ ఎస్పీ గారు సో మరి అన్ని కాన్స్టిట్యూన్సీకి ఒక డిఎస్పీ పెట్టడం జరిగింది. అందరూ డిఎస్పీ సిఐస్ అందరూ కష్టపడి వాళ్ళతో కోఆర్డినేషన్ ఇవన్నీ చేయడం వల్ల అండ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఈసారి పోలింగ్ అయితే తర్వాత అంటే అలాంటి పరిస్థితుల్లో ఇలా చేయడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్. వేరే వేరే స్టేట్స్లో ఎలక్షన్ కండక్ట్ చేసినప్పుడు 3-4 ఫేజెస్లో ఎలక్షన్ కండక్ట్ చేస్తారు. ఎందుకు ఫోర్స్ మూవ్మెంట్ ఉంటుంది. ఇఫ్ యూ సీ వాడు 20-30 కంపెనీస్ని పెట్టుకొని చేస్తారు. ఇక్కడ వితౌట్ ఎనీ మేజర్ ఇది మనం ఎలక్షన్ బై ఎస్పీ సార్. సో ఐ కోఆపరేషన్ ఇన్ ద కమింగ్ డేస్ as well. Thank you.